బంగారు లోయ 12వ భాగం. క్రమక్రమంగా తూర్పు దిక్కు తెల్లవారసాగింది. కొంతసేపటికి బంగారు నీలిరంగుతో సూర్యకాంతి ఆ ప్రాంతానికి వింత శోభను సమకూర్చింది. ఇంతటి సుందరమైన ఉదయాన్ని నా జీవితంలో నేను ఎన్నడూ చూడలేదు. ఇప్పుడు నేను ఎక్కడున్నానో కూడా నాకు బోధపడడం లేదు అన్నాడు వినోదుడు అమితాశ్చర్యంతో. భౌతిక ప్రపంచానికి దాపులనే ఉన్నావు, అయితే ఇది భౌతిక ప్రపంచంలో భాగం కాదు. ఇక్కడ సూర్యుడు మీ భౌతిక ప్రపంచంలో లాగా కేవలం వెలుతురు వేడి మాత్రమే కాకుండా సర్వస్వాన్ని ప్రసాదిస్తాడు. చిత్తశుద్ధి కలిగి ఉంటే చాలు, సూర్యుడు నిన్ను జ్ఞాన సంపన్నుడిగా చేయగలడు అన్నాడు వృద్ధ పూజారి. మీరు సామాన్య పూజారులు కారు, పరమ యోగేశ్వరులు అన్నాడు వినోదుడు. వృద్ధ పూజారి చిన్నగా నవ్వి వినోదుడిని ఆలయం లోపలికి తీసుకుని పోయాడు. దివ్య సుందర రూపంతో వెలుగొంది ఆ దేవత విగ్రహాన్ని చూడడంతో వినోదుడి కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు రాలాయి. అతడు విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేసి మనసారా ప్రార్థించి మెల్లగా తల పైకెత్తి విగ్రహం కేసి చూశాడు. విగ్రహం పాదాల ముందు గుప్పెడు పుష్పాలు ఉన్నాయి. అతడు నమస్కరించడానికి ముందు అవి అక్కడ లేవు. ఆశ్చర్యపడకు నాయనా, నీ ప్రార్థనలే పుష్పాలుగా మారి దేవత పాదాలపై పడ్డాయి. అసలు పువ్వులు ఎలా పోస్తాయనుకున్నావు? అందం కోసం, స్వచ్ఛత కోసం, శాంతి కోసం ప్రకృతి పడే తపనే పువ్వులుగా వికసిస్తున్నాయి. వాటి నుంచి ప్రేరణ, ఉత్తేజం పొందగలరనే భూప్రపంచంలో పువ్వులు పూస్తున్నాయి. మంచి కోసం, మాధుర్యం కోసం ఎవరైనా ప్రార్థించినట్టయితే ఈ లోకంలో శూన్యంలో నుంచి పుష్పాలు పుట్టుకొస్తాయి అని వివరించాడు వృద్ధ పూజారి. వినోదుడు మౌనంగా భక్తితో చేతులు జోడించాడు. ఇక్కడ చాలాసేపు ఉండడం సాధ్యపడదు, త్వరగా దేవతను కోరవలసిన 3 వరాలు కోరుకో అన్నాడు పూజారి. వినోదుడు దేవతా విగ్రహానికి భక్తితో నమస్కరిస్తూ బంగారు లోయ రాజ్యంలో శిథిలాల మధ్య ఉన్న బంగారు విగ్రహానికి ప్రాణం ప్రసాదించు తల్లి అని ప్రార్థించాడు. వెంటనే తామర పువ్వు ఒకటి దేవత పీఠం మీద పడింది. నీ ప్రార్థన ఫలించింది. నీ వేలికి ఉన్న ఉంగరాన్ని తీసి ఆ బంగారు విగ్రహం వేలికి వెయ్యి, ప్రాణం వస్తుంది అన్నాడు పూజారి. ప్రాణాలు వచ్చిన ఆ స్త్రీని పెళ్లాడాలన్న కోరికను 2వ వరంగా కోరాలన్న ఆశ వినోదుడి మనసులో మెదిలింది. అయినా ఆశను కాస్త పక్కకు నెట్టాడు. నవ్వలేని జ్ఞానభూమి యువరాజు అతనికి జ్ఞాపకం వచ్చాడు. మహామృగభూమి వాసులు హాయిగా నవ్వేవారం ప్రసాదించు తల్లి అన్నాడు వినోదుడు. దేవతా విగ్రహం చేతి నుంచి మరొక తామర పుష్పం పీఠం మీద పడింది. ఆ వరము సిద్ధించింది అన్నాడు పూజారి. వినోదుడు సంతృప్త శాంతభూమి వాసులకు పాడగల శక్తి ప్రసాదించు తల్లి అన్నాడు భక్తితో. 3వ తామర పుష్పం దేవత చేతి నుంచి జారిందే గాని పీఠాన్ని చేరలేదు. మధ్యలోనే తగులుకొని అలాగే ఉండిపోయింది. సంతృప్త శాంతభూమి వాసులు పాడడం నేర్చుకోని అవసరం లేదు, పైగా నీకు తారసపడిన యువరాన్ని తప్ప మరెవరూ పాడాలని కోరడం లేదు కూడా. అందువల్ల ఆమె మాత్రం పాడడం నేర్చుకుంటుంది అని పుష్పం మధ్యలోనే ఆగిపోయిన విషయం గురించి వినోదుడికి వివరించారు పూజారి. వినోదుడు మౌనంగా తలాడించాడు. ఇంకొక వరం కోరే అవకాశం లేకుండా పోయిందే అన్న బాధ అతన్ని వేధించసాగింది. అయినా ఇంకొక వరం కోరితే మాత్రం తప్పేమిటి అన్న ఆలోచన అతనిలో కలిగింది. మరుక్షణమే ఒక వింత ధ్వని వినిపించింది. తిరిగి చూశాడు. ఏదీ స్పష్టంగా కనిపించడం లేదు. చుట్టుపక్కలన్నీ గిర్రుగిర్రున తిరుగుతున్నట్టు అనిపించింది. కొండలు, కోనలు, నదులు, తటాకాలు, ఉద్యానవనాలు, భవనాలు అన్నీ అగాధంలో కూలిపోతున్నట్టు అనిపించింది. అయినా ఒక దృశ్యం కూడా స్పష్టంగా కనిపించడం లేదు. వినోదుడు స్పృహ కోల్పోయి అక్కడే పడిపోయాడు. కొంతసేపటికి స్పృహ వచ్చి కళ్ళు తెరిచి చూస్తే వినోదుడు నీలపర్వతం మీద వింత మొక్క దగ్గర ఉన్నాడు. ఎదురుగా యువరాణి నవ్వుతూ కూర్చుని ఉన్నది. నువ్వు పాడేవారని తెచ్చాను యువరాణి అన్నాడు వినోదుడు ఉత్సాహంగా. ఆ విషయం నాకు తెలుసు. నీ యాత్రలో విజయం సాధించబట్టే నువ్వు మళ్ళీ ఇక్కడికి సురక్షితంగా చేరుకోగలిగావు అన్నది యువరాణి. సరే, మనం ఇప్పుడు ఒక పాట పాడుదామా అని అడిగాడు వినోదుడు. నేర్పితే పాడతాను అన్నది యువరాణి ఉత్సాహంగా. వినోదుడు మెల్లగా పాడడం ప్రారంభించాడు. యువరాణి అతన్ని అనుసరించి పాడసాగింది. మొదట కాస్త తడబడినప్పటికీ కొంతసేపటికి ఆమె చక్కగా పాడసాగింది. అయితే అలా పాడుతున్న కొద్దీ ఆమె తన నుంచి దూరంగా వెళుతూ ఉండడం గమనించి వినోదుడు కంగారు పడ్డాడు. కొంతసేపటికి ఆమె పాడుతూ పాడుతూ మేఘంలా ఆవిరిగా మారి ఆమె కళ్ళెదుటే మాయమైపోయింది. యువరాణి, యువరాణి అని అరుస్తూ పిచ్చివాడిలో అటు ఇటు పరిగెత్తాడు వినోదుడు. తిరిగి తిరిగి ఆఖరికి ఒక చోట సమ్మసిల్లి పడిపోయాడు. యువరాణి భౌతిక ప్రపంచానికి చెందిన వ్యక్తి కాదనే విషయం నువ్వు మర్చిపోకూడదు. ఆమె నివసిస్తున్న ప్రపంచానికి చెందిన వాళ్ళు ఉన్నవాటికే సంతసించి తృప్తిగా జీవిస్తారు. పాట పాడడానికి కోరడం అంటే ఉన్నదానికన్నా ఎక్కువ ఆశించడం అన్న మాటే కదా. అలా ఆశించడం మానవ స్వభావం.
ఆ సంతృప్త భూమిలో నివసించే వాళ్ళలో ఒక యువరానికి మాత్రమే పాడాలని కోరిక ఉండేది. బహుశా మానవ రూపం దాల్చడానికే ఆమె ఆ విచిత్ర ప్రపంచం నుంచి మాయమైపోయి ఉంటుంది. వినోదుడు కళ్ళు తెరిచేటప్పటికీ ఈ మాటలు అతనికి వినిపించాయి. తనకు దారి చూపిన కరుణాస్వరూపుడైన ముని తన పక్కన కూర్చుని ఉండడం చూసి వినోదుడు ఆయనకు భక్తితో నమస్కరించాడు. ఇప్పుడు నేను ఎక్కడున్నాను అని అడిగాడు వినోదుడు. జ్ఞానభూమి సరిహద్దుల్లో ఉన్నావు. ఎక్కడే కాలయాపన చేయకూడదు. నువ్వు సంపాదించిన వరం జ్ఞానభూమి ప్రజలకు నవ్వే శక్తిని ప్రసాదించిందన్న తృప్తితో నువ్వు బంగారు లోయకు బయలుదేరాలి అన్నాడు ముని. ఎలా వెళ్ళడం? నేను ఆ మార్గం మర్చిపోయానే అన్నాడు వినోదుడు. ముని చిన్నగా నవ్వి, ఒక చోట అదృశ్యమై మరొక చోట ప్రత్యక్షమయ్యే రహస్యం నీకు తెలుసునన్న విషయం కూడా నువ్వు మర్చిపోయావు. ఆ విద్య నీకు ఇప్పుడు ఉపయోగపడుతుంది. దాని సాయంతో నీ స్వస్థలం చేరుకోవచ్చు అన్నాడు. తర్వాత ముని దారి చూపగా వినోదుడు ఒక చిన్న కొండను ఎక్కాడు. కొండ కవతల జ్ఞానభూమి రాజ్యం అతని కంటపడింది. రాజప్రసాదం కొండకు సమీపంలోనే ఉన్నది. కొందరు రాజభటులు వినోదుని చూసి పోల్చుకొని పరిగెత్తుకుని పోయి అతని రాకను రాజుకు తెలియజేశారు. కొంతసేపటికి రాజు, యువరాజు, మంత్రి, ముఖ్య రాజోద్యోగులు రాజభవన ఉపరితలం మీదకి వచ్చి ఉత్సాహంగా చేతులు ఊపుతూ వినోదుడికి స్వాగతం పలికారు. ఇంతలో మరికొందరు రాజభవనానికి వెలుపల చేరి ఉత్సాహంగా చేతులు ఊపసాగారు. అందరూ పరమానందంతో నవ్వుతున్నారు. వాళ్ళని చూడగానే వినోదుడు కూడా చాలా సంతోషించాడు. కొంతసేపు వాళ్ళతో గడిపితే బాగుంటుందనిపించింది అతనికి. అయితే దూరం నుంచి ముని కాలాతీతం అవుతున్నది, త్వరగా బంగారులోయ చేరుకో అని ఆదేశించడం వల్ల వినోదుడు మునికి నమస్కరించి ఆయన వద్ద సెలవు తీసుకొని బంగారులోయ చేరుకోవాలని కోరుకుంటూ అక్కడే శక్తి తరంగాలుగా మారి క్షణాల్లో మాయమైపోయాడు. కొంతసేపటికి అతడు బంగారులోయ కొండల్లో ప్రత్యక్షమయ్యాడు. నిండు పున్నమి వెన్నెల్లో వింత జలపాతం మరింత శోభతో ప్రవహిస్తున్నది. అతని తల మీదుగా కోయిలు కూస్తూ ఎగిరింది. ఆ కోయిల కూతకు అతని శరీరం జలధరించింది. వినోదుడు శిథిలాల మధ్య ఉన్న బంగారు విగ్రహాన్ని సమీపించాడు. తన వేలి ఉంగరం తీసి విగ్రహం వేలికి వేయగానే ఆ విగ్రహానికి ప్రాణం వస్తుంది. ఆ తర్వాత జరిగేదేమిటి? తను ఆమెను పెళ్లాడాలని దేవత నుంచి వరం కోరలేదు కనుక ఆమెను పెళ్లాడటం సాధ్యం కాదు. మరి దురాశపరుడైన రాజుబారి నుంచి ఆమె ఎలా తప్పించుకోగలదు? ఇలా కొంతసేపు ఆలోచించి ముందుగా విగ్రహాన్ని ప్రాణంతో చూద్దాము, ఆ తర్వాత జరిగేది జరగని అనుకొని వినోదుడు తన వేలి ఉంగరం తీసి ఆ విగ్రహం చేతి వేలికి పెట్టాడు. ఆ క్షణమే మెరుపు మెరిసినట్టయింది. అపురూప సౌందర్యంతో వెలిగిపోతూ ఒక స్త్రీ పీఠం మీద నుంచి వయ్యారంగా కిందికి దిగి అప్సరసలా నవ్వుతూ వినోదుడి పక్కకు వచ్చి నిలబడి, ఇప్పుడు మన వివాహం పూర్తయిందన్నమాట అన్నది. ఆమె కంఠస్వరము, నవ్వు వినోదుడికి చిరపరిచితంగా ఉన్నట్టే అనిపించింది. అయినా కంఠస్వరం ఎక్కడ విన్నాడో, నవ్వును ఎక్కడ చూశాడో వెంటనే పోల్చుకోలేకపోయాడు. మనకు వివాహం అయిందా అన్నాడు వినోదుడు ఆశ్చర్యంగా. నువ్వు వింత జలపాతం దాటి వెళ్లే ముందు నా వేలి ఉంగరం నీ వేలికి చేరింది. ఇప్పుడు నువ్వు తిరిగి వచ్చాక నీ చేతి ఉంగరం తీసి నాకు వేశావు. మరి మన పెళ్లి తంతు పూర్తయినట్టే కదా అన్నదామె నవ్వుతూ. తను దేవతను కోరని వరం ఇలా సిద్ధించినందుకు వినోదుడు ఎంతగానో పొంగిపోయాడు. కథ ఇంకా ఉంది. తర్వాయి భాగం చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి.